అబ్బాయి ప్రభాకరం లోపలికి రావచ్చా? ఓహో సోమయాజులు గారా, రండి రండి. అడగకుండా తిన్నగా వంటింట్లోకి వచ్చేసి అధికారం ఉందనుకో, అయినా పోలీస్ ఆఫీసర్వి, దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి. ఏమంటా? కూర్చోండి కూర్చోండి. కూర్చో. ఏమిటి విశేషాలు? ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ నిక్షేపంగా ఉన్నారు. ఈయన మన భీమవరం భరద్వాజులు గారి మనవడు హనుమచ్చాస్త్రి. నమస్కారం అండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. అబ్బాయ్, మేము ఒక చిన్న పని మీద వచ్చాం. మన శాస్త్రుల కొడుకుని ఇక్కడ పెద్ద ఆసుపత్రిలో చేర్పించి 10 రోజులైంది. వీలైనంత తొందరలో వాడిని పంపించేయమని. స్వామయ్యాజీ. అబ్బా ఇంటికయ్యా, కూర్చో. కాస్త ఆ పెద్ద డాక్టర్ యమధర్మరాజుతో నువ్వు చెబుతావని. యమధర్మరాజు కాదండి, ఎం ధర్మరాజు. ఓహో అదే. అమ్మాయి మహాలక్ష్మి వచ్చేసాం. మా పేరెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ బియ్యం పడే తల్లి. ఆవిడ మా పని మనిషిలేండి. మరి మీ ఆవిడ ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది. ఓహో, అయితే ప్రస్తుతం ఏదో ఆశపడ్డాను, కమ్మగా 4 మెతుకులు తినొచ్చు కదా. Yes, speaking. ఎవరు? వెంటనే వస్తున్నా. సోమయాజీ. అబ్బా నీకేం భయం లేదయ్యా, మనవాడు తలుచుకున్నాడు అంటే చేశాడనుకో పోలీస్ ఆఫీసరే మజాక. పెద్ద ఆఫీసర్ సోమయాజులు గారు, నేను అర్జెంట్ గా స్టేషన్కి వెళ్ళాలి. అవును మరి, పోలీసు అంటేనే అర్జెంటు. అన్నట్టు మొన్న ఏదో కూనీ కేసులో గౌరీ అనే ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారట. అవును, పేపర్లో చూసాం. ఏమిటండి ఆ గొడవ? ఆ అమ్మాయికే జామీన్ కోరుతూ వాళ్ళ మేనమామ ఎవరో వచ్చారట. ఎప్పుడో పారిపోయిన గణపతి శాస్త్రి. వాడా వచ్చేసాడా? ప్రభాకర్, వాడు మేము కలిసి చదువుకున్నామయ్యా. అబ్బా, వాడిని చూసి ఎన్ని ఏళ్ళు అయింది. అయితే మీకు గణపతి శాస్త్రి బాగా తెలుసు అన్నమాట. తెలుసా? గొట్టికాయలాట దగ్గర నుంచి నాతో గొట్టికాయలు కూడా తిన్నారండి. ఇదో ప్రభాకర్, నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా నీతో పోలీస్ స్టేషన్కి వస్తామయ్యా. దానికే రండి వెళ్దాం. జీపీ ఎక్కుదాం. జీపీ జీపీ పట్టేశాను. మీరెవరని తెలిసే పట్టేశాను. నిజం చెప్పండి, ఉన్నదున్నట్టు పలకాలి. ఏం పలకాలి? మీరంటున్నది ఏమిటి? బాబు, వాడు నా తమ్ముడు గణపతి. బుకాయించకండి. అతను ఎవరు ఏమిటని నాకు చెప్పాలా? చూడగానే పట్టేశాను. నన్నెవరనుకున్నారు? హెడ్. ఈ పనిలో 10 సంవత్సరాల సర్వీస్. హెడ్ అప్పల స్వామి అంటే దొంగలకు వణుకు, దొరలకు ధైర్యం. చెప్పండి, ఎలా ఏమిటి అని అన్నీ చెప్పేయాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? మనోహర్ రావు గారి ఇంట్లో అందరినీ ఖూనీ చేసి దోచుకుపోయిన ఆ దొంగల్ని పట్టిస్తే 10,000 రూపాయలు బహుమానం ఇస్తానని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ 10,000 దక్కే అదృష్టం నాకుందో లేదో చెయ్యి చూసి చెప్పండి. చెయ్యా? మరి నా తలకాయ చూస్తారా? అందులో ఏముందండి? మట్టి ఉంటే ఇందులోనే ఉంది. ఇంతకు నాకు జ్యోతిష్యం వచ్చు వచ్చు. మీరు బ్రాహ్మణులు. ఎంత చెడ్డ చచ్చినట్టు జ్యోతిష్యం వచ్చి ఉండాలి స్వామి. చూసి చెప్పండి. ఇది చెయ్యి కాదు, కాలా? బే బంగారం. అంటే అంటే మీరు మంచివారు. మంచివాళ్ల కళ్ళకు మంచివాళ్లే కనబడతారు. అయితే దొంగలు కనపడరా స్వామి? టేక్ యువర్ ఓన్ టైం. నిదానంగా చూడండి, ఏం పర్వాలేదు. తప్పగా దొరుకుతారు. ఒక్కసారి ఆ దొంగల చేయిని నేను చూడగలిగితే వాళ్ళకి నీ చేతిలో చిక్కే దురదృష్టం ఉన్నదో లేదో అని స్పష్టంగా చెప్పగలరు. అయితే ఆ 10,000 నా చేయి జారిపోయినట్లేనా? పోదు పోదు, నీకే దక్కుతుంది. ఎప్పుడు? దొంగల్ని పట్టుకున్నప్పుడు. అదెప్పుడు? 10,000 వచ్చేటప్పుడు. చాలు, ఆ మాత్రం చాలు. ఇప్పుడు చెప్పండి, అంతవరకు ఆ దొంగలు ఇంకెవరి చేతికి చిక్కరు కదా? ఎవ్వరికి ఎప్పుడూ చిక్కరు. దానికి నేను హామీ. రండి మెల్లగా. ఇంతకీ ఆ యమధర్మరాజు ధర్మరాజు. యమధర్మరాజు. నమస్కారం అండి. నమస్కారం బాబు. అరే మీరు ఇక్కడున్నారా? భలేవారండి, భలే పని చేశారు. నా మూట కాస్త తీసుకుపోయారు.
అందులో శివలింగం, గంగాజలం, పూజా సామాగ్రి అన్నీ ఉండిపోయాయి. ఎంత అల్లాడిపోయాను. పైగా మీ చాలి నానా అవస్థపడ్డాను. భగవంతుని దయ వల్ల దొరికాను. ఓరి దొంగ వెధవా! హనుమశాస్త్రి, వీడు పచ్చి దొంగ. మనం ఒట్టి వెధవలం అనుకుని ఎంత నాటకం ఆడాడు. ప్రభాకర్, వీడేం చేశాడో తెలుసా? రైల్లో మాతోనే వచ్చాడు, కానీ తను ఫలానా అని మాకు చెప్పలేదు. ఎందుకయ్యా చెప్పడం? నువ్వు పేపర్ చదివి గౌరుని గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రాహ్మణ్యాన్ని వెనకేసుకొచ్చాడే. అప్పుడే అనుకున్నా వీడు ఎవడో గౌరికి కావలసినటువంటి వాడని. ఒరేయ్, రాక వచ్చినా ఏరా, ఈమె పార్వతమ్మ కాదు? పాపం ఎలా నలిగిపోయిందిరా. పార్వతమ్మ, ఇలా చూడు, నేను పామయాదుల్ని, గుడివాడ సుబ్బావధాను గారి రెండో వాడిని. అయితే ఈ గణపతి శాస్త్రం మీకు బాగా తెలుసునన్నమాట. తెలిసి ఏమిటండి, ఇద్దరూ కలిసే చదువుకున్నామని అప్పుడే చెప్పాక. జామీన్ ఇవ్వచ్చు అంటారు. అభ్యంతరం ఏముంది? నిక్షేపంగా ఇవ్వచ్చు. అయితే మీరు కూడా సాక్షి సంతకాలు చేయండి. బెయిల్ పేపర్స్ మీద ఈయన సంతకం, వీరి రైటర్తో చెప్పు. ఎస్ సార్. మీరు కూడా లోపలికి వెళ్ళండి. సమయంలో లోపల కంటే అసలు లోపలికి కాదు కదా. ఇన్స్పెక్టర్, ఆ గణపతిని గమనించారా? పట్టేశాం సార్, పట్టేశాం. ఆ గణపతి పెద్ద జ్యోతిష్యుడు సార్. అసలు వాడు బ్రాహ్మణుడే కాదు. జంధ్యం తిప్పి వేసుకున్నాడు. ఎడమ చేతి రెట్ట మీద ఉన్న తేలు పచ్చ కనిపించకుండా విభూతి పూసుకున్నాడు. క్రాపును పిలకముడిగా మార్చాడు. ఇది దొంగ రాస్కల్. పట్టేశాం సార్, పట్టేశాం. వీళ్ళొక్కరిని పట్టినందువల్ల లాభం లేదు. టెక్కోసానితం చెప్పండి. వాళ్ళు ఎంతమందో ఎక్కడున్నారో ముందు కనిపెడదాం. అందరినీ ఒకేసారి రౌండప్ చేద్దాం. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. 555. ఆ 144తో కూడా మార్వేషాలు సిద్ధంగా ఉండండి. సార్, నాతో పాటు ఆ ఇద్దరు ఎందుకు సార్? వాళ్ళు ఉండే స్థలం తెలుసుకోవడమేగా. నేను అక్కడనే చాలనా సార్? మేము ముగ్గురు వెళ్ళి పట్టామంటే అన్యాయంగా 10,000 3 ముక్కలు అయిపోతుంది సార్. యుగో. అక్కయ్య, నువ్వు ఈ ట్యాక్సీలో ఇంటికి వరంగల్ ఉపేందర్ గారని నాకు తెలిసిన పెద్ద వకీలు ఉన్నాడు. ఆయన చాలా గట్టికుడు. నేను గౌరి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చాను. అంత తొందర ఏమొచ్చిందిరా? ఇంటికి వచ్చి 4 నిమిషాలు. అక్కయ్య, ఆలస్యం అయితే వకీలు దొరకడు. పనిలో పని అయిపోవాలి. నువ్వు బయలుదేరి, నేను చెప్తా. ఇదిగో, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. డబ్బా నాకెందుకురా? ఇంకక్కయ్య, బయలుదేరి. ఏమిటో. ఇదిగో డ్రైవర్, ఏమైనా అమీర్పేటకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అమ్మా, మా గౌరీ తమ్ముడు ఇద్దరు కలిసి తొందరగా వచ్చేయండి నాయన. అలాగే అక్కయ్య, అలాగే, అలాగే. వస్తాను. అబ్బాయ్, మరి మా సంగతి? సాయంకాలం ఇంటికి రండి. సరే, వచ్చేటప్పుడు చాలా హాయిగా వచ్చాము. మరి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా వాహనం లాంటిది ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. పోలీస్ వ్యాన్ అట్టే వెళ్తుంది, అందులో వెళ్ళండి. వద్దా బాబు, వద్దు. పోలీసు బండిలో ఎక్కితే ఎందుకు ఎక్కామో, ఎక్కడికి పెడుతున్నామో ఎవరికి తెలుస్తుంది కనుక హనుమత్ శాస్త్రి, అలా మనం నడిచే పోదాం. మొత్తము బాబు, మనిషి మనిషికి తేడా ఉంది, తేడాలో ఒక పోలిక ఉంది. మనిషి మనిషికి తేడా ఉంది, తేడాలో ఒక పోలిక ఉంది. పోలిక చూస్తే కోతులము, తేడా చూస్తే మనుషులము. మనిషి మనిషికి, ఈ మనిషికి, ఆ మనకి, ప్రతి మనిషి మనిషికి తేడా ఉంది. మంచివాడికి చెడ్డవాడికి తేడా ఒకటే బాబు. మంచివాడికి చెడ్డవాడికి తేడా ఒకటే బాబు. మంచివాడు మనసున అనుకుంటాడు, చెడ్డవాడు చేసే చూస్తాడు. మనిషి మనిషికి తేడా ఉంది, తేడాలో ఒక పోలిక ఉంది. దోచిన సొమ్ము దాచిన సొమ్ము ఒక్కటైనా,
తేడా కొద్దిగా ఉందిరా బాబు. దోచిన సొమ్ము దాచిన సొమ్ము ఒక్కటైనా తేడా కొద్దిగా ఉందిరా బాబు. దోచి దోచి దాస్తారు, ఆ దాచిన సొమ్ము ఎవరో దోస్తారు. హై మనిషి మనిషికి, ఈ మనిషికి ఆ మనిషికి, ప్రతి మనిషి మనిషికి తేడా ఉంది. దొరల పేరిట దొంగలు ఉన్నారు, దొర దొంగల్లోన దొరలు ఉన్నారు బాబో. దొరల పేరిట దొంగలు ఉన్నారు, దొంగల్లోన దొరలు ఉన్నారు. చూడ చూడగా తేడా ఒకటే, దొరికిన వాడే దొంగ, దొరకని వాడు దొరలా బాబు. మనిషి మనిషికి తేడా ఉంది, తేడాలో ఒక పోలిక ఉంది. పోలిక చూస్తే కోతులము, తేడా చూస్తే మనుషులము. మనిషి మనిషికి, ఈ మనిషికి ఆ మనిషికి, ప్రతి మనిషి మనిషికి తేడా ఉంది.